తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో బియ్యం, చీర, పూజా సామాగ్రితో కూడిన బుట్టసారను మంగళ వాయిద్యాలతో అమ్మవారి నామస్మరణ చేస్తూ 102 మంది మహిళలు దేవస్థానం వద్దకు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చంద్రకళ, సుప్రజ, మంజుల, కోట రామారావు, సుధాకర్, సుబ్బారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో ఉద్యమించిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు కొనియాడారు. గురువారం మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పోలిశెట్టి ఈశ్వరరావు, కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు తాండ్రంకి రమణమూర్తి, ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ నీరుకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇతర కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పోతే గాంధీ గారి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చేసిన సేవలు మరువలేనివి. గాంధీ గారి వల్ల అహింసా వాతావరణంలో ఎక్కడ హింసకు తావు లేకుండా మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తిగానే ఆయన మన అందరి హృదయాల్లోనే నిలిచిపోయారు. ఆయన ఏ రోజుని కూడా హింసకు ఒప్పుకోకుండానే ఆయన స్వాతంత్ర్యం వచ్చేటప్పుడు అందరినీ కలుపుకొని చాలా కష్టపడి మనకి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది. పోతే దురదృష్టవశాత్తు ఆయన 77 సంవత్సరాల క్రితం తీవ్రవాది గాడ్సే వల్ల వీరమరణం పొంది మనందరి మనసులో స్థానం సంపాదించి ఉన్నారు. ఇకపోతే ఆయన తెచ్చిన స్వాతంత్రం వల్లే మన భారతదేశము అభివృద్ధి చెందుతూ అనేక రంగాలలో ప్రపంచంలోనే ముందంజలో ఉన్నదని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం మొదలైన వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని మేయర్ చెప్పగా అందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని 2 పార్టీల సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. भैया माइक भैया भैया नीचे चौक में
ప్రవేశపెడుతుంటే మా బడ్జెట్ వద్దు, పబ్లిక్ గురించి మేము క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని దాన్ని మీరు ఫస్ట్ అది పెట్టాలి అని అడిగినందుకు మమ్మల్ని బయటికి పెట్టేస్తున్నారు. బాబా ఫసీదుద్దీన్ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఆయన మాత్రం అక్కడ పెట్టారు. మేము టీఆర్ఎస్ కాబట్టి మమ్మల్ని బయటికి గెంటించి అరెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆయన తీసుకురామని చెప్పండి, ఆయన తీసుకురావట్లేదు. ఆయన కౌన్సిల్ లోపలే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన అక్కడ వదిలేస్తారా? మేము ఆపోజిషన్ లో ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇదేనా ప్రజాపాలన? లేడీ కార్పొరేటర్స్ అరెస్ట్ చేస్తున్నారు. మేము తప్పు చేస్తామని అరెస్ట్ చేస్తున్నారు. ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాను, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారా? హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కు ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి బెదిరించడంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ముమ్మర తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా గుర్తించిన అధికారులు అతడికి మతిస్థిమితం లేదని నిర్ధారించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని బయటకు తీస్తాం. వైఎస్ జగన్ కరప్షన్ కి కజిన్ బ్రదర్ అని ఎద్దేవా చేసిన మంత్రి డోలా. ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు, అందుకే పెద్దిరెడ్డి పేరును రోజు తలుచుకుంటున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు. కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై పోరాటాలు చేసేందుకు సన్నద్దం కండి. వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబును విమర్శించే హక్కు పెద్దిరెడ్డికి లేదు. పుంగునూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.